జనరల్ నాకు డౌట్ ఉంది ఏంటంటే, ఈ ఎస్. మం మందు పెట్టి మనుషుల్ని ఇట్లా కంట్రోల్‌లో పెట్టడం లేదంటే ఉంటదన్నారు. ఎప్పుడైనా విన్నారా అండి? విన్నాను. అంటే ఇప్పుడు ఈ టీవీ సీరియల్‌లో చండాలంగా చూపిస్తారు. పాలలో ఏదో టాబ్లెట్ లాంటివి కలిపితే ఇంకా అప్పటి నుంచి ఆ మనిషి మన మాట వింటాడు. అది చేస్తారు. చెప్పిందల్లా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం ఉండదు. టోటల్ బోగస్ అండి. ఒక్కొక్కటి ఒకసారి కొన్ని డ్రగ్స్ గానీ, మందులు గానీ ఎలా పనిచేస్తాయంటే, మీ ఇన్హిబిషన్స్‌ని తగ్గిస్తాయి టెంపరరీగా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉందనుకోండి. జనాలు చాలామంది ఏంటంటే మందు తాగిస్తే ఏంటి మనుషుల్లో కొత్త కోణం బయటకొస్తుంది. వాడు వేరేలాగా మారిపోతాడు. వేరేలాగా ఎవ్వరు మారరండి. మందుకు ఉన్న ఆల్కహాల్‌కి ఉన్న ఒకే ఒక్క యాక్టివిటీ ఏంటంటే ఇన్హిబిషన్స్‌ని తగ్గిస్తది. అంటే ఇన్నాళ్ళు మీ మనసులో చెప్పాలనుకున్న మాట గానీ, చేయాలనుకున్న పనులు గానీ, వేరు కారణాల చేత ప్రజల కోసమనో లేదా సమాజం కోసమనో తొక్కిపెట్టుకున్న ఇన్హిబిషన్ ఏదైతే ఉంటదో అదొక్కదాన్ని తీసి పక్కన పెడతదండి. సో, తాగేసిన తర్వాత ఏదో వాగుతున్నాడు అనుకుంటారు కదా! దట్ ఈస్ యాక్చువల్లీ అన్‌ఇన్హిబిటెడ్ వాయిస్ ఆఫ్ ద పర్సన్. అంటే లోపల ఉన్న మనిషి బయటకొచ్చాడు. సో, ఇన్హిబిషన్ అంటే అన్ని అడ్డాలు ఏవైతే పెట్టుకున్నారో ఆ అడ్డాన్ని పక్కన తెస్తది. అలాగే కొన్ని మందులు పనిచేస్తాయి. అంతే తప్ప ఒకసారి ఆ మందిస్తే ఇక జీవితాంతం ఆడు నాకు కట్టుబడిపోయి ఉంటాడు. కొన్ని రోజుల పాటు, వారాల పాటు దట్స్ టోటల్ బోగస్ అండి. ఇట్ డజంట్ హ్యాపెన్. ఇట్ నెవర్ హ్యాపెన్స్. ప్రతి మోస్ట్ మందుకి కూడా ఒక దాన్నేమంటారు ఫార్మకో డైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్ అని 2 మెజర్‌మెంట్స్ ఉంటాయండి. అంటే ఎంతసేపు ఆ మెడిసిన్ గానీ, డ్రగ్ గానీ, ఆ మెటీరియల్ గానీ మన బాడీలో ఉంటుంది. ఎంతసేపు తర్వాత, ఎన్ని గంటల తర్వాత కిడ్నీస్ గానీ, మిగతా స్ట్రక్చర్స్ లివర్ గానీ బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపిస్తుంది. ఈ మెజర్‌మెంట్స్ ఉంటాయండి. సో, కొన్ని డ్రగ్స్ ఏమో లివర్‌లో ఉండిపోతాయి. అంటే కొన్ని కెమికల్స్. ఇంకొన్ని బ్రేక్ డౌన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. సో, అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ బాడీ ట్రైస్ టు ఎలిమినేట్ ఆల్ ఫారెన్ సబ్స్టెన్సెస్. ఓకే. సో, మీరు ఏ మందు తీసుకున్నా సరే పర్మనెంట్‌గా ఒంట్లో ఉండిపోదు. ఓకే. ఇట్ ట్రైస్ టు గెట్ అవే. ఎఫెక్ట్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఉండదు. కానీ ఇలాగా మైండ్ కంట్రోల్‌లో పెట్టేసుకోవడం, పర్సన్‌ని లోపరుచుకుంటాం. దిస్ ఈస్ ఆల్ బోగస్ అండి. ఇట్ డజంట్ హ్యాపెన్. మోస్ట్‌లీ విలేజెస్‌లో ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితున్నప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ భర్త భార్య మాట వింటూ ఉంటే ఆ భర్త వాళ్ళ మదర్ ఇట్లా అంటూ ఉంటారు. నా కొడుకు ఏదో మందు పెట్టి మాయం చేసేది అసలు ఏంటో ఇది అని మోస్ట్‌లీ ఫ్యామిలీ విషయంలో వస్తుంటాయి ఇలాంటివి. అది బోగస్ అండి. దట్స్ టోటల్ బోగస్ అది. అది కావాలని చెప్పి ఐ థింక్ ఏమిటి ఒక చాన్నాళ్ళుగా మూఢనమ్మకం ఏదో ఉంది. ఏంటంటే మొగుడు వన్స్ అపాన్ ఎ టైమ్ కాదు, ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో జరుగుతూనే ఉంటాయి గానీ, సెకండ్ సెటప్‌లు మెయింటైన్ చేయడం అనేది ఉంది చూసారా? అలా మెయింటైన్ చేసేవాళ్ళు నా మొగుడికి మందు పెట్టేశారు, అతనికి మందు పెట్టేసింది, ఆ చుట్టూ తిరుగుతున్నాడు, ఆ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అని అంటారు చూసారా? అది మందు లేదు, పాడు లేదు. జస్ట్ మొగుడు మీద బ్లేమ్ వేయటం ఇష్టం లేక ఇంకో స్త్రీ మీద బ్లేమ్ వేసే పద్ధతి అనమాట అది. అంటే వాళ్ళ మొగుడిని విలన్ చేయకుండా ఉండడానికి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ ప్రతిదానికి స్త్రీనే తప్పుగా చూపించడానికి, స్త్రీయే మందు పెట్టి వాళ్ళని లోబరుచుకుంటుంది అని. మగవాడి తెలివితేటలు ఏమైనాయి? రైట్. మరి అదే మందు ఇంకొక స్త్రీకి ఇస్తే లోబడిపోతుందా? అలా గనుక ఉండుంటే అందరూ లోబరి చేసుకునేవాడు కదా! జనరల్‌గా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ లో ఎక్కువ అమ్మాయిలు మందు పెట్టారని న్యూస్ వస్తుంది కానీ అబ్బాయిలు మందు పెట్టారన్న న్యూస్ చాలా తక్కువ వస్తాయి. రాదు. అది రాదు. స్త్రీలని స్త్రీలకు స్త్రీలే శత్రువులండి. ఆడదానికి ఆడితే శత్రువు అంటారు చూసారా? దిస్ ఇస్ ద సేమ్ థింగ్. తన భర్త చేసే తప్పుడు పనిని ఎలా సమర్థించుకోవాలి, ఎలా కవర్ చేయాలో తెలియక అదిగో అదెవరితో మందు పెట్టేసేసి మా ఆయన లోబరుచుకుంది, దాన్ని జమ్మడిపోను ఇలా మాట్లాడతారు. సో దిస్ ఇస్ స్టూపిడిటీ దట్ వి టాట్ అవర్ ఓన్ విమెన్. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని తరాలుగా మన స్త్రీలకి మనమే నేర్పించుకున్న దౌర్భాగ్యం అనమాట. మొగడు తెలివేమైందంటే వాడిని పిల్లలు మోస్ట్లీ ఏంటంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా నమ్ముతూ ఉంటారండి అసలు. అన్ఫార్చునేట్లీ అసలు అది నమ్మకం కాదండి. అది ఐఎమ్ టెల్లింగ్ యూ, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కావాలని చెప్పి నటిస్తారు. నా తప్పేం లేదు, ఏదో మందు పెట్టింది నేను ఆ మైకంలో పడిపోయానని చెప్పి తప్పించుకునే దుర్మార్గులు ఉంటారు. మగవేదలు తక్కువలు కాదు కదా! ఇంత తెలివితేటలు ఆడవాళ్ళని వాళ్ళకే శత్రువులుగా తయారు చేసిన వాడు ఈ మాత్రం మోసం చేయడా? సింపుల్ గా చేసేస్తాడు. నాకేం తెలియదు, నేను ఏదో మందు పెట్టాను, ఏదో పెట్టింది, నేను తిన్నాను, నాకు అయిపోయిన కబుర్లు చెప్తారు. సో వాడు జస్ట్ అట్లా డెమో ఫాలో అవుతాడు అంతే. మిగతా పార్ట్ మొత్తం లేడీస్ చూసుకుంటారు. వాడొక డైలాగ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ దిస్.